మార్నింగ్ అండి అందరికీ. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఇదిగోండి ఉదయాన్నే లేవగానే చక్కగా పూజా కార్యక్రమాలన్నీ అయిపోయాయి. ఇంకా మన చిన్న తోటలోకి వెళ్ళిపోయి చూద్దాం ఏమేం చేయాలో ఈరోజు. చాలా పని ఉంది. వెళ్దామా? వచ్చేయండి. సూర్యభగవాన్ని చూసుకొని ఇంట్లో నుంచి వెళ్ళిపోదాం. ఇలా వస్తే మన బాల్కనీ. ఇక్కడైతే పువ్వులు వేస్తాం రోజు. తర్వాత ఇక్కడ కూడా వేసేస్తాం అన్నమాట. ఇలా వస్తే ఇటువైపు ఇటేమో మన బాల్కనీ మొత్తం. ఇటు పైకి వెళ్ళాలి మనం మెట్ల మీద నుంచి. ఇదిగోండి ఇది మనీ ప్లాంట్ ఒకటి. ఇంకా చూపిస్తా, చాలా రోజుల నుంచి చూపించట్లేదు. ఇక్కడ చిన్న చిన్న క్రోటన్స్ అయితే వేసాము. ఇది ఇవన్నీ ఇలా చిన్న చిన్న వాటిల్లో టేబుల్ పైన పెట్టుకోవడానికి అట్లా బాగుంటాయి అని చెప్పి వాటర్ పోయాలి మొత్తం. ఇప్పుడు నీళ్ళు పోసేయాలి. ఇదిగోండి ఇక్కడ ఇదిగో మట్టి తీసుకొచ్చి పెట్టాను ఆకు చెట్టుకని. పైన కూడా ఇంకా వేయాలి. ఇదిగోండి ఇక్కడ ఒకటి క్రోటన్ బాగుంది కదా, పెద్దగా అయిపోయింది. ఇది ఎంత కిందకు వచ్చిందో చూడండి అసలు. పై నుంచి కింద వరకు ఇలా తెగ పాకిందనమాట. చాలా బాగా వచ్చింది. ఇటు వస్తే మన ఇల్లు ఇంకొక వాకిలి అనమాట. ఇది ఉత్తరం వాకిలి. ఇటు కూడా వెళ్ళొచ్చు. అటు నుంచి వచ్చాం కదా బయటికి, ఇటు కూడా వెళ్ళొచ్చు. ఇక్కడ గుమ్మం దగ్గర ఇది ఒకటి పెట్టాను. ఇక్కడైతే నేను ముగ్గులు వేసుకుంటాను చక్కగా. ఇదిగో ఇక్కడ ఒకటి అలోవెరా మంచిదని చెప్పి పెట్టాను. ఇప్పుడు కొంచెం తీసుకెళ్ళాలి పైకి మొక్కలకి. ఇది గులాబీ మొక్కలకు కొంచెం వేయాలండి. ఇది కొంచెం తీసుకెళ్దాము పైకి వెళ్ళేటప్పుడు. ఇప్పుడు మనం కొంచెం వస్తూనే ఉంటుంది కదా. ఇంకా పైన కూడా ఉంది కానీ రెండైతే తీసుకున్నాను చిన్నవి. ఇక్కడికి వస్తే వామాకు ఇక్కడ ఎందుకు పెట్టానంటే నేను ఇట్లా మనకి గుమ్మం దగ్గరలో ఉంటే దోమలు రావంటండి. ఒకవేళ దోమలు ఏమన్నా ఉన్నా కూడా రావంట. ఇది ఇక్కడ ఇట్లయితే పెట్టాను. ఇది మన ఇంటి కింద బిలవపత్రం చెట్టు చూసారా. ఇక్కడ మనకి ఉత్తరం వాకిలి వైపు మన ఇంట్లోనే ఒక బిలవపత్రం చెట్టు అయితే ఉంటుంది. ఇంకోటి పక్కన వాళ్ళది పెద్ద చెట్టు అండి, అది భలే ఉంటుంది. అది కూడా వీలైతే చూపిస్తాను. ఇప్పుడైతే ఆకు చెట్టు ఇది కింద పెట్టాను మన బాల్కనీలో. కనిపిస్తుందా మీకు? ఏం కనిపించట్లేదా? ఇదిగోండి ఇలా వచ్చేసి పైకి వెళ్ళిపోయింది ఇలా కదా చక్కగా. ఇలా ఇంకా నేను ఆకులు కోసేసాయి ఇవన్నీ. మొన్న ఏదో అవసరం ఉండి పైకి ఎక్కలేనప్పుడు ఇట్లా కింద మనం ఇవన్నీ మొత్తం. మొన్న ఒకసారి అయితే ఇదంతా గుబురుగా వచ్చిందండి బాగా. ఇది మొత్తం ఆకులు భలే. అప్పుడు తీయాల్సింది వీడియో, బాగుండేది. ఆకులన్నీ కోసాక తీస్తున్నాను. ఇదిగో ఆకు చెట్టుకు కూడా మట్టి వేద్దామని వచ్చాను. అవి ఊడిపోయింది. ఇది ఇక్కడ పైకి ఎక్కలేనప్పుడు కింద మేము మా అమ్మాయి నేను ఆకులు తీసుకొని తింటుంటాం అనమాట రోజు. 2 రోజులైందండి పైకి వెళ్ళక. ఇదిగో మట్టి వేద్దామని చెప్పి దీనికి ఆకు చెట్టుకు కూడా కొంచెం అన్నిటికీ వేయాలి. ఇది ఇక్కడ ఒకటి టర్టీల పైన బాగుంది కదా. ఇదిగో ఎంత కిందకు వచ్చిందో చూడండి. ఎప్పటికప్పుడు చూద్దాం అనుకుంటున్నాను, మీతో మర్చిపోతున్నాను మీకు. ఇక్కడి నుంచి వస్తే మళ్ళీ ఇంకోటి ఇక్కడ ఇదంతా మన పక్కన లైన్ బాగుంటుంది. ఇదిగో మనీ ప్లాంట్ ఇక్కడి నుంచి వచ్చింది. ఇది గోల్డ్ కలర్ మనీ ప్లాంట్ బాగుంటుందండి. ఇది గోల్డ్ భలే ఉంటుంది అందంగా. చూడండి ఎంత బాగుంది కదా. ఇది ఇక్కడికి వస్తే ఇంకోటి కూడా ఉంది మనీ ప్లాంట్లో కొత్త. ఇదిగో ఇక్కడ ఒకటి ఉంది, ఇదొకటి. వీటన్నిటికి మట్టి వేయాలి. మట్టి చాలా రోజుల నుంచి చూద్దాం అనుకుంటున్నాను. నీళ్ళు పోయాలి, మట్టి వేయాలి. వీటన్నిటికీ చాలా పనులు ఉన్నాయి. ఇంకొకటి ఏదో ఆకుందండి చూపిస్తా అక్కడ. ఇంకా ఇది ఇక్కడతో లాస్ట్. ఈ మొక్కలైతే మనకి ఇటు వెళ్తే మనకి ఇంటి చుట్టూ గొంతులా ఉంటుందన్నమాట. ఇదిగో ఇటు వెళ్తే వాష్ ఏరియా కూడా వస్తుంది. చూపిస్తా ఉండండి మీకు. ఎప్పటి నుంచి అనుకుంటున్నాను. ఇవన్నీ ఇవన్నీ పక్కన ఇల్లులు అవన్నీ ఉంటాయి అన్నమాట. ఇక్కడికి వస్తే ఇది వాష్ ఏరియా. మేమైతే వాషింగ్ మిషన్ అంతా లోపలే పెట్టేసుకున్నాము. ఇంట్లోనే బాత్రూంలోనే పెద్దగా ఉంటుంది బాత్రూమ్, అందుకని. లేకపోతే ఎక్కడైనా పెట్టుకోవచ్చు మనం, ప్రాబ్లం ఏం లేదు. బాగుంటుంది. ఇదిగోండి చక్కగా చాలా పెద్దది. ఎవరన్నా పని అమ్మాయి అట్లా వస్తే మేము పని వాళ్ళని అప్పుడప్పుడు పిలిపిస్తుంటాం కదా, అప్పుడు ఇక్కడ వేసేస్తాం. బట్టలు ఏమన్నా అంట్లున్నా సామాను మొత్తం క్లీన్ చేయడానికి మొత్తం ఇక్కడ వేసేస్తాం అనమాట. చేసేసి వెళ్ళిపోతారు అలా.
ఇంకా ఇటు ఇటు వస్తే ఇది ఇక్కడ నుంచి మీకు చూపిస్తానన్నా కదా పక్క ఇంట్లోది బిలవపత్రం కూడా మన ఇంట్లోకి అయితే పెద్దగా వచ్చేసింది ఇదంతా. ఇది ఇక్కడికి వస్తే ఇదిగోండి ఇక్కడ ఒకటి వేసాను మళ్ళీ. ఇది ఎంత మట్టి పోయాలి, కొంచెం ఎండిపోతుంది ఒకటి. దీంట్లో మనీ ప్లాంట్ టర్టీలో ఏం చూడండి ఎంత బాగా కిందకు వచ్చింది. ఇది కూడా బాగున్నప్పుడు చూపించాల్సింది, నేనే పొరపాటు చేశాను. అప్పుడు గుబురుగా భలే ఉండేది అసలు. చూద్దాం అనుకుంటే రోజు అలా పోయిందనమాట. ఇదిగో ఇది ఇక్కడ కూడా ముగ్గులు వేసుకున్నాను మొత్తం. ఎక్కడికి వస్తే ఇదిగోండి బిలవపత్రం చూపిస్తాను అన్నాను కదా. ఇది పక్క ఇంటి వారిది ఉత్తరం వాకిలి వైపు వేసుకున్నారు వాళ్ళు కూడా. ఇటువైపు మనకైతే వచ్చేసింది పైకి. ఇదిగోండి 2 అంతస్తులు పైకి వెళ్ళిపోయింది. చూసారా అక్కడ దాకుంది బిలవపత్రం. అంత పెద్ద చెట్టు అనమాట ఇది. బాగుంది కదా కింద నుంచి. మేమైతే మన ఇంట్లో అందదు కదా, కిందకు ఉంది కదా, అందుకని మేము ఇక్కడికి వచ్చి ఇలా కోసుకుంటాము. ఇంకా ఫస్ట్ ఫ్లోర్లో నుంచి కూడా ఇట్లా కోసుకోవచ్చు కిందకి వెళ్ళి కూడా. ఇంకా మనకి ఇక్కడ అందుతుంది కాబట్టి, ఇక్కడ ఇంత దగ్గరగా అందుతుంది కదా మనకి, ఇంక బాధ లేదు. ఇదిగో ఇట్లా చేయబెడితే చక్కగా కావాల్సిన కూర్చప్పుడల్లా మేము కోసుకుంటూ ఉంటాం అన్నమాట. అలాగే ఇక్కడికి వస్తే ఇది మన వంట రూము, మన వంటగది. ఏం చేస్తున్నావు అమ్మా? బంగారు తల్లి. ఇదిగోండి మా అమ్మ ఇక్కడ ఏదో చెప్తుంది, వంట చేస్తుందంట. మనమైతే ఇక్కడి నుంచి వెళ్దాం. ఇంకా ఇదిగోండి ఇక్కడ కూడా ముగ్గులు వేసుకున్నాను చక్కగా. ఇక్కడ కూడా క్రోటన్స్ పెట్టుకున్నాను, బాగుంది కదా. ఇదిగోండి ముగ్గులంతా చక్కగా. ఇక్కడ చెప్పులు స్టాండ్ పెట్టేసుకున్నాను. ఇక్కడ కూడా ఒక క్రోటన్ పెట్టేశాను, నాకు ఇష్టం అలా. ఇటేమో మెయిన్ రోడ్డు వైపు చూసారా బిలవపత్రం చెట్టు. ఇక్కడ కూడా వచ్చింది. ఇక్కడ చేయబెట్టినది ఇదంతా బిలవపత్రం చెట్టు అండి. ఇది మొత్తం ఇక్కడ నుంచి చేయబెట్టిన మనకు అందుతుంది అనమాట. అదిగో అక్కడి నుంచి మెట్రో ట్రైన్ పోతుంటుంది, వస్తే చూపిస్తాను మీకు. ఇంకా రాలేదు ఇప్పుడు అది. తర్వాత ఇదిగో మెయిన్ రోడ్డు ఇదంతా హాయిగా బాగుంటుంది. మెట్రో స్టేషన్ ఇక్కడే ఉంటుంది మనకి చక్కగా. బిలవపత్రం చెట్టు ఇంతకన్నా అదృష్టం ఏం కావాలి చెప్పండి. అది మెట్రో ట్రైన్ వస్తుందని చూపిద్దామని చూస్తున్నాను, రాలేదు ఇంకా. ఇదన్నమాట. వచ్చినట్టు ఇదిగోండి మెట్రో ట్రైన్ ఇక్కడ నుంచి కూడా చక్కగా కదా, బాగుంది. వావ్, అది ఇలా అయితే ఉంటుంది మాకు హాయిగా ప్రశాంతంగా ఉంటుందండి. భయం అట్లా ఏముండదు. ఇటు కలిపి డోర్ వేసేసి వెళ్ళిపోతే ఇటు వెళ్తే కిందకి వెళ్ళాలి, మనం దిగి కిందకి వెళ్ళిపోవాలి. ఇదిగోండి ఇలా ఇంటి చుట్టూ తిరిగి వచ్చాను కదా. ఇప్పుడు ఇక్కడ కూడా మనీ ప్లాంట్ ఒకటి పెట్టాను కదా, అలా వచ్చేస్తే చక్కగా ఎప్పటి నుంచో అనుకున్నా ఇలా చూద్దామని. ఈరోజు ఎందుకో అనుకోకుండా చూస్తున్నాను. ఇది మెట్లు ఎక్కేటప్పుడు కూడా ముగ్గులు అయితే వేసేస్తున్నాను చక్కగా. ఇలా మొత్తం ఒక గడపలాగా అంటే ఉన్న దాంట్లోనే చక్కగా ఇలా అయితే వేసుకొని నేనే. ఇక్కడ ఒక తామర పువ్వు, నాకు తామర పువ్వులు అంటే ఇష్టం అండి, లక్ష్మీదేవి అట్లా ఉంటుంది కాబట్టి తామర పువ్వు ఆమె కూడా ఇష్టం కదా. ఇది ఇక్కడైతే వంట ఇక్కడ మనకి ఎదురుగా తూర్పు వాకిళ్ళు 2 ఉంటాయి, అదొకటి మెయిన్ పెట్టేశాను. ఇదేమో కిచెన్ అనమాట, ఓపెన్ చేసుకోవచ్చు. ఇది వంట రూమ్ది తలుపు, బాగుంటుంది ఇది. ఇదిగోండి ఇక్కడ కూడా మొక్క పెట్టేశాను చక్కగా, స్టాండ్ వేసి నీట్గా. చూడండి ఎంత బాగుందో, చక్కగా ఇట్లా వస్తుంది అనమాట. స్టాండ్ వేసిన తర్వాత, అంతకుముందు కింద ఉండేది, స్టాండ్ వేసిన తర్వాత ఇలా తీగలు కిందకైతే మంచిగా వచ్చేస్తుంది. ఇలా పసుపు కుంకుమలాగా ఇవైతే వేసుకున్నాను చక్కగా రంగులతోనే. వేయటానికైతే వారం పైన పెట్టిందండి. ఇది ఇక్కడికి వస్తే ఇది కూడా ఒక చెప్పుల స్టాండ్ మంది. ఇటు వెళ్తే పైకి ఇప్పుడు మనం మొక్కల దగ్గరికి వెళ్తాం కదా, అక్కడ అన్నమాట. చెట్టు చచ్చిపోయింది, వేయాలి ఏదైనా చిన్నది ఒకటి. పైన ఒకటి ఉంది, ఇలాంటి చిన్నది చూపిస్తాను మీ పైకి వెళ్ళాక. ఇది ఇక్కడికి వస్తే హ్యాంగింగ్స్ ఇలా పెట్టాను. ఈ గంటలు అవన్నీ అంటే నాకు చాలా ఇష్టం అండి. ఇక్కడైతే ఒకటి తగిలిచ్చాను. ఇక్కడ వినాయకుళ్ళది శుభసూచకంలాగా ఒకటి వినాయకుళ్ళది అయితే తగిలిచ్చేసాను. ఇదిగోండి వినాయకుళ్ళన్నీ బాగుంది. ఇది ఇక్కడ కూడా మర్చిపోయా, ఇక్కడ చూడండి ఎంత బాగుంటుంది. ఇది భలే ఉంటుంది, గంటలతోటి వినాయకుళ్ళు చక్కగా. రాగానే ఎంటర్ అవగానే ఇలా అనమాట, చక్కగా బాగుంది కదా. అలాగే ఇదిగోండి అలోవెరా ఒకటి పెట్టేశాను. పెద్దగా అయిపోయిందండి మధ్య, ఎందుకో ఊడిపోయి కుళ్ళిపోతుంది, మరి ఎందుకో తెలీదు. దిష్టి ఉంటే ఇట్లా ఉంటుంది అంటారు మరి పెద్దవారు, మనకైతే తెలీదు. ఇది చూడండి ఆవు కొమ్ములు లోపల వచ్చినాయి కదా, భలే పెద్దగా వచ్చింది, బాగుంది. ఇంకోటి కడతానులేండి తీసుకొచ్చి, వేరే దగ్గర అయినా. మన ఇంట్లో చిన్నగా ఉంది అలోవెరా, అందుముందు పెద్ద చెట్లు ఉండేవి. ఇది ఇటు వస్తే
మనకి ఇదిగోండి సూర్యభగవానుడు. ఇదిగో ఈయన కోసం వచ్చి మనం ఇంటి చుట్టూ తిరిగి వచ్చాం. ఇదిగోండి ఇక్కడ చక్కగా సూర్యభగవానుడికి నమస్కరించుకొని బాగుంది కదా. ఇదిగోండి మెట్రో ట్రైన్స్ అయితే పోతూ ఉన్నాయన్నమాట. కనిపిస్తుంది దీంట్లో నుంచి చెట్టు ఆకులన్నీ ఎండిపోతాయి. ఇప్పుడు చెట్ల నుంచి కూడా కనిపిస్తుంది, ఎండిపోతే ఆకులన్నీ చక్కగా బాగా కనిపిస్తుంది అనమాట. ఇది వస్తే మెయిన్ రోడ్డు కదా, అదిగో అక్కడ మెయిన్ రోడ్డు కనిపిస్తుంది మీకు. మొత్తం బండ్లు వెళ్తున్నాయి, మన ఇంట్లో నుంచి కనిపిస్తుంటుంది అద్దాల్లో నుంచి. చక్కగా బాగుంటుంది. ఇక్కడ చైర్స్ వేసి కూర్చుంటాము మేము సాయంత్రం పూట, మా అమ్మాయి నేను ఇద్దరం. ఇక్కడికి వస్తే ఒక స్టాండ్ వేసి పెట్టాను అనమాట, బాగుంటుందని. అలాగే ఇదిగోండి ఇక్కడ ఒకటి పెట్టా గుమ్మం దగ్గర. ఇక్కడ టీ పై ఎవరన్నా వస్తే చక్కగా 2 చైర్స్ వేసి ఇక్కడ పెట్టేస్తాను. ఇవి తీసేసి కిటికీలు తీసేసానంటే మంచి గాలి వస్తుంటుంది. చక్కగా ఈ టీ పై చైర్స్ వేసి మా ఫ్రెండ్స్ కానీ అలా వస్తే ఇక్కడ పెట్టేస్తాను. బాగుంటుంది, నీట్గా హాయిగా ఉంటుంది అనమాట, ప్రశాంతంగా గాలి వస్తూ బాగుంటుంది. అలాగే ఇది ఇక్కడ కూడా ఇంటి ముందు అయితే ముగ్గులు వేసుకున్నాను అనమాట. చూడండి ఈ చెట్టు ఎంత గుబురుగా ఎంత బాగా వచ్చింది కదా, భలే ఉంది కదా. చక్కగా నీట్గా ఇలా ఉండేవండి మొత్తం. నేనే అప్పుడు ఉన్నప్పుడు వీడియో తీయాల్సింది. ఇవన్నీ ఇప్పుడు కొంచెం ఇదైపోయినాయి. సరే ఇప్పటికైనా తీద్దాంలే అని చెప్పి, మనకి గుర్తుగా ఉంటుంది కదా ఎప్పటికీ, నాకు కూడా. అందుకని ఇంట్లో నుంచి బయటికి రాగానే ఇలా అయితే కనిపిస్తుంటాయి. ఇలా మనం ఇక్కడి నుంచే కదా బయలుదేరాం, వీడియో మొదలుపెట్టాం, మళ్ళీ ఇక్కడికైతే వచ్చేసాం అనమాట. ఇలా ఉంటుంది వ్యూ చూస్తే ఇంట్లో నుంచి. చక్కగా ఎక్కడో నాకైతే ఎంత బాగుంటుందో, ఏదో ఆ అద్దాల్లో నుంచి చెట్లు కనిపిస్తూ ప్రకృతి అందాలు ఎంత బాగుంటుందండి అసలు, నిజంగా సూపర్. అంటే నాకు బాగా నచ్చుతుంది అనమాట. ఇలా అంటే నా మనసుకి ఏదైతే ఇష్టమో ప్రకృతి పరంగా, అందుకనే నాకు ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి కదా, ఇవన్నీ కూడా పెద్ద పెద్ద చెట్లు అవన్నీ అందుకు ఇష్టం అనమాట. ఇలా వస్తే మనీ ప్లాంట్ అయితే ఇక్కడ ఒకటి వేసేసాను మన ఇంటి దగ్గరలో. కింద అయితే మనం వెళ్ళేటప్పుడు కుడి చేతి వైపు అలా ఒక వాటర్ అయితే ఉండాలంటండి, ఇలా పెట్టి పువ్వులు వేసి. నేనైతే కుడి చేతి వైపు కాకుండా ఎడం చేతి వైపు అయితే పెట్టాను ఇలా. తర్వాత ఇక్కడికి వస్తే ఇది బాగుంటుంది చెట్టు. ఇది 1000 రూపాయలు అయిందండి మొక్క. అంటే కుండీతో పాటు కుండీ మట్టి అన్ని వాళ్ళు తెచ్చి పెడితే 1000 రూపాయలు తీసుకున్నారు. ఇక్కడ మన ఇంటి ఎదురు నర్సరీ ఉంది. ఈ స్టాండ్ ఇదంతా మందేనమాట. ఇదిగో ఈ స్టాండ్, ఈ మొక్కలు 3 కలర్లు బాగుంటాయి, రెడ్, ఎల్లో, గ్రీన్ అని చెప్పి ఇలా తెచ్చి పెట్టాను. బాగుంది కదా. ఈశాన్యమేమో వాటర్ పెట్టేసేయాలి, ఇలా రోజు పువ్వు వేస్తాం. ఇదేమో బయట ఏదన్నా ఇంట్లో మా వారి కిందకి వెళ్ళి ఏదైనా వేయాలి అంటే చిన్న చిన్న వస్తువులు కిందకి దిగలేక మేము అలా అయితే రెడీగా పెట్టుకున్నాము ఒక బకెట్. ఇదిగోండి ఇక్కడ ఇప్పుడు దాకా చూపించాను కదా, ఇదైతే మొత్తం బాగుంది కదా. అది సంగతి. ఇప్పుడు మనం మట్టి వేసుకొని ఇదిగో ఇదంతా మొత్తం మీకు కనిపిస్తుందో లేదో నాకైతే అర్థం కావట్లేదు, చూపించాను. ప్రస్తుతానికైతే ఇంకా మట్టి వేసుకొని పైన కూడా మనం వెళ్ళాలి, చాలా పని ఉంది పైన. ఇప్పుడు అసలు 2 రోజులైంది పైకి వెళ్ళిపోయి చక్కగా ఇక్కడైతే మట్టి వేసేస్తాను ఇప్పుడు. ఎందుకంటే చాలా రోజుల నుంచి మట్టి వేద్దాం అనుకుంటున్నానండి, అట్లనే పోతుంది. అనుకోకుండా బాల్కనీ టూర్ అయితే ఇలా అయిపోయిందండి. ఈరోజు ఏంటో మరి అస్సలు అనుకోలేదు నేను. ఇప్పుడు టైం చూపించిన, ఇదిగో ఎంత అయితే అయింది, 11:12 అయింది. ఇంకా ఉంటానండి. నేను అసలు ఏమనుకున్నానంటే పైకి వెళ్ళి టమాటాలు, వంకాయలు అవన్నీ కోసుకొచ్చి చెట్లన్నిటికీ మొక్కలకి మట్టి వేసి నీళ్లు పోసి ఇవన్నీ చేద్దామని మొత్తం రెడీగా పెట్టుకున్నానండి. ఇవాళ అస్సలు అనుకోలేదు నేను బాల్కనీ టూర్ అని. నాకైతే తెలియదు, నిజంగా చెప్తున్నా. అసలు అర్థం కాకుండా బాల్కనీ టూర్ లాగా సింపుల్గా అలా 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 చూపించుకొచ్చాను. నా ఉద్దేశం ఏంటంటే చక్కగా మేమిద్దరం, మా అమ్మాయి నేను, ఒకరోజు రెడీ అయిపోయి నీట్గా ఇవన్నీ చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీకు చూపించాలన్న ఆలోచన అయితే మాకు ఉండింది. అది కాస్త ఇదిగో ఇలా అయిపోయిందనమాట. పోన్లేండి, ఏదో ఒకటి మనకు గుర్తులుగా అయితే ఉంటాయి కదా ఇలా చక్కగా. ఇది సంగతి. పోన్లే, మనకి భగవంతుడు ఎప్పుడేం చేయాలనిపిస్తా మనం ఏం చేస్తాము అనేది మన చేతుల్లో ఏముంటుంది చెప్పండి. అనుకోకుండా జరిగిన విషయం అనమాట ఇది. అలా సూర్య భగవాన్ని తీసుకొద్దాం, దేవుణ్ణి తీసుని చెప్పి వచ్చాను బయటికి. అనుకోకుండా బాల్కనీ టూర్ అయిపోయింది. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి, ఇంకా పైకి వెళ్ళి నేను ఎన్నింటి కిందకి రావాలి ఇంకా చెప్పండి. అదైతే అదనమాట సంగతి. అమ్మో, ఇంకా పైకి వెళ్ళానంటే ఇంకా ఇప్పటికే 12 అయిందంటే నేను వచ్చేటప్పటికే 3, 4 అవుతుంది అనుకుంటాను నాకు తెలిసి. ఇది సింపుల్గా మన బాల్కనీ టూర్ అనమాట. ఇంటి చుట్టూ తిప్పుకొని చూపించాను కదా లైట్గా.
అలా 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 సింపుల్గా అయితే ఇది ఈ ఫ్లోర్ మొత్తం మనకే, సెకండ్ ఫ్లోర్ అంతా మనకేనమాట. మన ఇంటి చుట్టూ మన వెనకటి కాలంలో ఈ బిల్డింగ్ కట్టి 40 ఏళ్ళు అయిందట. మేము చిన్నపిల్లలప్పుడు ఇలా వాస్తుతో చుట్టూ వదిలేవారు. ఇలా అదే ఇప్పుడు వదిలేరు కదా ఖాళీ ప్లేస్, ఇలా చుట్టూ ఇంటి చుట్టూ వదిలితే వాస్తు మంచిదటండి. అప్పట్లో ఇల్లు కాబట్టి మంచి వాస్తుతో అయితే ఉంది ఇది. దేవుడి దయ వల్ల మనకైతే దొరికింది ఇల్లు చక్కగా. ఫస్ట్ టైము మాకు హైదరాబాద్లో మంచిగా ఇట్లా వాస్తుతో దొరికిన ఇల్లు అంటే ఇదేనమాట ఫస్ట్ టైము. మన ఈ సెకండ్ ఫ్లోర్ మొత్తం మనకే, ఇంటి చుట్టూ ఖాళీ స్థలం, చక్కగా రౌండ్ తిప్పుకొని వచ్చాను కదా ఇప్పటివరకు మిమ్మల్ని. అలా అయితే జరిగిందనమాట. చాలా సంతోషం అండి. చక్కగా పైకి వెళ్తే మొక్కలు మనకి, ఇంకా కింద ఫ్లోర్లో ఆఫీస్ రూము, కింద మా ఫస్ట్ ఫ్లోర్లో ఇంకా కింద అమ్మమ్మ వాళ్ళు ఉంటారు, ఇంటి ఓనర్స్. ఇదైతే మనకి ఇంకా పైన ఎవరు లేరు, మన మొక్కలు ఉంటాయి కదా, అదనమాట సంగతి. సంతోషం, భగవంతుడి ఇచ్చిన గిఫ్ట్ అనమాట ఇది నాకు. సొంత ఇల్లు లేకపోయినా అద్దెంట్లోనైనా ఎన్ని సంవత్సరాలకి కొంచెమన్నా సంతోషంగా ఉంటున్నాను ఇప్పుడు నేను. ఎందుకంటే భగవంతుడి ఇచ్చిన వరంలాగా ఈ ఇల్లు నేను అలా చూసుకుంటున్నాను. నాకు హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే నా ఇష్టం, చిన్న చిన్న ఇష్టాలన్నీ తీర్చుకుంటున్నాను కదా, మొక్కలు పెట్టుకొని ఇలా ముగ్గులు వేసుకొని. హ్యాపీ అండి, చాలండి. దేవుడు ఏది ఇస్తే అదే కదా మనకి, స్వీకరించాలి, హ్యాపీగా చేసుకోవాలి. ఇలా వస్తే వ్యూ చూడండి ఎలా ఉందో, వావ్, అస్సలు మామూలుగా ఉండదు. ఎందుకంటే ఇదంతా నాకు ఏదో లాగా, అంటే ఎక్కడో విదేశాల్లో ఉన్నట్టు ఫీలింగ్ అయితే ఉంటుంది. ఎందుకు అలా అన్నానంటే, ఇలా చూస్తే ప్రకృతి అందాలు నాకు ఇష్టం కాబట్టి చెప్తున్నా, నా మనసుకి ఇష్టం కాబట్టి అంతే. ఎవరిష్టం వాళ్ళకు ఉంటుంది కదా, అలా నా మనసుకి ఇష్టం. ఇలా పువ్వుల కాలం వస్తే ఈ కుండీలకు కూడా నేనే వేసుకున్నానండి ముగ్గులు 4-5 ఏళ్ల క్రితం. అప్పుడు పాత ఇంట్లో ఉన్నప్పుడు అలా 4-5 కుండీలకు వేశాను. అక్కడ గడపకు కూడా వేశాను ముగ్గులు. ఈ గడప అయితే ముగ్గులు మనం వేసింది కాదు, ఇంటి ఓనర్స్ వేయించినవి, ఎవరితోనో వేయించినట్టున్నారు. ఇవన్నీ అయితే నేనే వేసుకున్నాను. ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ మన గుర్తులండి. అలా నాకు ఇష్టం అంతే. ఇలా వస్తే ఇంకా ప్రకృతి అందాలు మర్చిపోయా చెప్పటం, ఇవన్నీ పూలు వస్తాయి కదా, ఇక్కడ కూర్చొని చూస్తే ఉంటుందండి పువ్వులతో నిండిపోయి, లైట్ వంకాయ కలర్ పువ్వులతో ఇదంతా. అబ్బా, స్విట్జర్లాండ్లో ఉన్నట్టు నా ఫీలింగ్ అనమాట. అంటే నా ఆలోచన అలా ఉంటుంది, నాకు ఇష్టం అలా ఉంటుంది అనమాట. ప్రకృతి అంటే అంత పిచ్చి నాకు, అంత ఇష్టం. ఇంత పెద్ద పెద్ద చెట్లు ఇంటెదురు ఉంటే అలానే ఉంటుంది కదా ఎవరికైనా. మరి ఇంకెలా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా అయిపోతుంది కాబట్టి ఇప్పటికైతే ఉంటానండి. మరి నేను మీ బుజ్జమ్మని. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక వీడియోతో కలుస్తాను. ఇవాళ పైకి వెళ్తాను కదా, ఎంత పని ఉంటుందో తెలియదు, ఎప్పటికి వస్తానో తెలియదు కిందకి. ఇంకా ఏమంటారు, వీలైతే మెయిన్ అన్నీ వీడియో తీస్తాను. వంకాయలు కొయ్యాలి ఈరోజు, టమాటాలు కొయ్యాలి, చెట్లకి నీళ్లు పోయాలి, మట్టి వేసుకోవాలి, ఇంకా చాలా రిపేర్లు ఉన్నాయి చెట్లన్నిటికి చేసుకునేవి. అసలు ఆ వీడియో తీస్తే ఉంటుందండి 2-3 గంటలు అయితే ఉంటుంది. అందుకని నేను మెయిన్ అన్నీ తీసి మీకు చూపించడానికి రేపు ట్రై చేస్తాను. రేపు వీలైతే అప్లోడ్ చేస్తాను వీడియో. ఇప్పటికైతే ఉంటానండి. మరి 12 అయింది కదా టైం ఇప్పుడు. బాయ్ బాయ్, మీ బుజ్జమ్మ. మళ్ళీ కలుద్దాం మరొక వీడియోలో. బాయ్, థ్యాంక్ యూ అందరికీ.